విధివంచితుడు పరీక్షిత్తు కథ. రచన పల్లా దీపిక. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. కౌరవ పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల పాటు భీకరంగా జరిగింది. యుద్ధంలో కౌరవుల వంశమంతా నాశనమైంది. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ తన తండ్రి ద్రోణుడి హత్యకు ప్రతీకారంగా పాండవుల వంశం ఉండకూడదని ఉప పాండవులందరినీ చంపేశాడు. పాండవుల వారసుడు ఎవరూ ఉండకూడదన్న ఆలోచనతో అశ్వత్థామ అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇది తెలిసిన శ్రీకృష్ణుడు అశ్వత్థామకి నీకు మృత్యువు అనేది ఉండదు అంటూ శాపాన్ని ఇస్తాడు. అంతేకాదు, చర్మ వ్యాధితో శరీరమంతా దుర్వాసనతో బాధపడతావని శాపం పెట్టాడు. ఉత్తర బాధతో తల్లడిల్లుతూ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం గర్భంలో ఉన్న శిశువుని దహించడం కోసం తనను వెంటాడుతున్నదని చెప్పింది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేశాడు. కొన్ని నెలల తర్వాత ఉత్తరకు పాండవ వారసుడైన బాలుడు జన్మించాడు. ధర్మరాజు పండితుల్ని పిలిపించి జాతక కర్మాదుల్ని నిర్వర్తించి వారికి భూములను మరియు సువర్ణ ఆభరణాలను అశ్వాలను దానం చేసి వారిని తృప్తిపరిచాడు. బ్రాహ్మణులు ధర్మరాజుతో, మహారాజా, భరతవంశం అంతరించిపోకుండా శ్రీకృష్ణుడే ఈ బిడ్డను బ్రతికించాడు అని ఆ బిడ్డకు పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ధర్మరాజు పరీక్షిత్తుని కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. పరీక్షితుడు రాజు అయినందుకు ఏమాత్రం గర్వించలేదు. అది ఆయన బాధ్యతగా అనుకునేవారు. పరీక్షిత్తు మహారాజు ధర్మపాలకుడుగా మంచి పేరును పొందారు. ఆయన ధర్మనిష్ఠుడు, న్యాయపాలకుడు మరియు ప్రజాహితమైన పరిపాలకుడు. ధర్మాన్ని పాటిస్తూ రాజ్యాన్ని సంక్షేమంగా చూసుకునేవారు. ఆయన పాలనలో కలియుగం మొదలైంది. కలియుగ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు రాజ్యంలో ప్రవేశించేందుకు కొన్ని చోట్ల అనుమతిని ఇవ్వాల్సి వచ్చింది. కలియుగ ప్రభావాన్ని తగ్గించేందుకు పరీక్షితుడు వివిధ యాగాలను నిర్వహించి ధార్మిక జీవనాన్ని ప్రోత్సహించేవాడు. ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళి దాహంతో అలసిపోయి ఉన్న సమయంలో అక్కడే ఉన్న శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో శమీక మహర్షి ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. రాజు వచ్చాడు అన్న విషయాన్ని గమనించుకోలేదు. దానికి రాజుకు కోపం వచ్చింది. ఆకలి దప్పులతో ఉన్నవారికి కోపం సహజం. ఇక్కడ కలి తన ప్రభావం చూపించింది. పరీక్షిత్తు కోపంతో ఆ ఋషి మెడలో ఒక మృత సర్పాన్ని వేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం శమీక మహర్షి కుమారుడైన శృంగి అనే ఋషికి తెలియగానే కోపంతో పరీక్షిత్ మహారాజుకు, ఈ రోజు నుంచి 7వ రోజు తక్షకుడు అనే మహానాగు నిన్ను కరిచి చంపుతాడు అని శాపం పెడతాడు. తర్వాత శమీకునికి ఈ విషయం తెలిసి బాధపడతాడు. అనవసరంగా మహారాజును శపించావని శృంగిని మందలిస్తాడు. తన శిష్యుని పిలిచి పరీక్షిత్తుకు శాపం విషయం తెలపమని పంపుతాడు. హస్తినాపురం చేరుకున్న పరీక్షిత్తు ఆందోళనకు గురయ్యాడు. తను చేసిన పొరపాటును గ్రహించాడు. ఇంతలో శమీకుని శిష్యుడు పరీక్షిత్తుని కలిసి శృంగి శాపాన్ని తెలిపి 7 రోజుల్లో తక్షకుని కాటుకు మరణిస్తావని చెప్పాడు. ఆ మాటలకు పరీక్షిత్తులో ఎలాంటి బాధ కలగలేదు. తాను చేసిన తప్పుకు ఇది సరైన శిక్ష అని అనుకున్నాడు. విషయం తెలిసిన తర్వాత అన్ని బంధాల్ని తెంచుకున్నాడు. తన కుమారుడైన జనమేజయునికి రాజ్యభారాన్ని అప్పగిస్తాడు. ఆ తర్వాత మంత్రులను పిలిపిస్తాడు. ఒంటి స్తంభం మేడను నిర్మించి అక్కడే ఉంటూ తన దగ్గర పాముకాటుకు వైద్యం చేసే వైద్యులను ఉంచుకున్నాడు. తనని చూడ్డానికి వచ్చిన సుఖ మహర్షి ద్వారా 7 రోజుల పాటు భాగవతాన్ని శ్రద్ధగా వింటాడు. తక్షకుడు రాజును కాటువేయడానికి నాగలోకం నుండి బయలుదేరాడు. దారిలో కశ్యపుడు అనే వ్యక్తిని చూశాడు. కశ్యపుడు ఎలాంటి విషయానికైనా విరుగుడు ఇస్తాడు కాబట్టి తక్షకుడు కశ్యపునికి ధనరాశులు ఇచ్చి వెనక్కి పంపిస్తాడు. కొందరు సర్పరాజులు మారువేషంలో రాజుకు పండ్లను తీసుకువెళ్ళి ఇస్తారు. ఆ పండ్ల మీద క్రిమి రూపంలో ఉంటాడు తక్షకుడు. ఋషి ఇచ్చిన శాపం ప్రకారం 7వ రోజు వచ్చింది. సూర్యాస్తమయం కూడా అవడంతో పరీక్షిత్తుడు పండును తినాలి అని తీసుకుంటాడు.
రాజు తీసుకున్న పండు మీదే క్రిమి రూపంలో ఉన్న తక్షకుడు మహాసర్పమై రాజును కరుస్తాడు. అలా కాటువేయగా ఆయన తన భౌతిక దేహాన్ని కోల్పోయి మోక్షాన్ని పొందుతాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.